ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. ట్రంప్ టారిఫ్ దీనివల్ల ఏ సెక్టర్స్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి, పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్, టారిఫ్ సో మనం చూస్తున్నాము, దీనివల్ల చాలా గందరగోళమే ఏర్పడిందని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏ సెక్టర్స్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? సో ఈ ట్రంప్ టారిఫ్స్ ని మనము డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తున్నారండి. అంటే ఆయన కూడా ఈ టారిఫ్స్ ని రకరకాలుగా వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అదేదో ట్రేడ్ వార్ లాగా. అంటే ఆయనకి ఏ నేషన్స్ అయితే ఆయన చెప్పినట్టు వినకపోతే వాళ్ళ మీద టారిఫ్స్ వేయడము. సో దిస్ ఈజ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ గా కూడా మనకి ఈ టారిఫ్స్ ని ఆయన యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. అంటే బెదిరించడం, లైక్ మీరు గాని రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటే, ఆయిల్ గాని కొనుక్కుంటే మీ మీద 500% టారిఫ్స్ వేస్తానని బెదిరించడం. సో ఇదేంటంటే ఒక డిఫరెంట్ యాంగిల్ లాగా ఆయన యూజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ టారిఫ్స్ ని మొత్తం ట్రేడ్ వార్ లాగా ఆయన స్టార్ట్ చేశారు. బ్రెజిల్ మీద అయితే 50% టారిఫ్స్ వేశారు. ఇప్పుడు అలానే రష్యా అంటే హీ డజంట్ లైక్ రష్యా. రష్యాతోని ఆయనకి రష్యాని ఇంకొంచెం ఇబ్బంది పెట్టడానికైనా రష్యా దగ్గర మీరు కానీ అంటే ఆయన కొంచెం వీక్ చేయాలి కదా. రష్యాని వీక్ చేయాలి అంటే రష్యాతో ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద టారిఫ్స్, ఎస్పెషల్లీ చైనా అండ్ ఇండియా. మనం ఎక్కువగా ఈ మధ్య రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆల్మోస్ట్ 60% వరకు రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఆయన ఏంటంటే మీరు కానీ రష్యా దగ్గర నుంచి కొంటే మీకు 500% టారిఫ్స్ అని అనడము. అలానే బ్రెజిల్ మీద, తర్వాత కెనడా మీద రీసెంట్ గా 35% వేయడం. చైనా కూడా అక్కడ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా బ్రిక్స్ ని బాగా ఆయన అంటే ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలు అంటే ఎలా బ్రెజిల్, ఇండియా, చైనా వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం బాగా ఫైనాన్షియల్ గా చాలా ఎదుగుతూ ఉన్న కంట్రీస్ కదా. సో వాళ్ళని కొంచెం ఎలా అయినా కొంచెం కట్టడి చేయాలని ఇలా బ్రిక్స్ మీద ఆయన వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎకనామికల్ గా కాకుండా కొంచెం జియో పొలిటికల్ గా ట్రేడ్ వార్ లాగా ఆయన ఈ మొత్తం టారిఫ్స్ ని యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. సో ఈ వాయిస్ అసలు ఎంతవరకు వెళ్తుంది సో అనేది మనము గమనించాలి. సో ఇందులో ఏంటంటే అసలు మన ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే మనకి ఏవి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి యుఎస్ కి, ఆ సెక్టార్స్ ని కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తే అవి మాత్రమే కదా ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే అంతా కూడా మనము ఎక్స్పోర్ట్స్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీదే మనం డిపెండ్ అయి ఉండలేదు. సో మనకి డొమెస్టిక్ గా మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది కన్సంప్షన్ కి. అలానే మిగతా కంట్రీస్ కి కూడా మనం చక్కగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. సో యుఎస్ వరకు మనం ఎంత వరకు ఇంపాక్ట్ అయితే ఉందండి. బట్ మిగతా కంట్రీస్ తో అంటే వియత్నాం గానీ, ఇండోనేషియా గానీ ఇలాంటి కంట్రీస్ తో గానీ కంప్లీట్ గా మనం కంపేర్ చేసుకుంటే మనం కొంచెం బెటరేనండి. అంత ఎక్స్పోజర్ అయితే ఇండియాకి యుఎస్ మీద అయితే అంత డిపెండెన్సీ లేదు అనే చెప్పొచ్చు. బట్ కొంతవరకు ఉంది. అది ఎంతవరకు అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఆటో కాంపోనెంట్స్, ఆటోకి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినవి మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తాము. అది అంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు. అలానే ఫార్మాలో చాలా వరకు వెళ్తున్నాము, అది కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు. అలానే జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా మనం ఇండియా నుంచి యుఎస్ కి బాగా ఎక్స్పోర్ట్స్ అవుతాయండి. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ, అలానే టెక్స్టైల్స్ కూడా బాగా మనము బాగా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో అది కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఏదైనా కొంచెం నెగిటివ్ అయితే ఆయన దగ్గర నెగోషియేషన్స్ ఈ బై ఆగస్ట్ 1 కి డెడ్ లైన్ ఇచ్చారు. ఈ ఆగస్ట్ 1 లో ఏదైనా ట్రేడ్ డీల్ గానీ కుదరకపోతే ఎవ్రీవన్ హ్యాస్ టు పే. మీ ఇండియాకి ఇంతవరకు లెటర్ పంపించలేదండి. మిగతా కంట్రీస్ అందరికీ కూడా లెటర్స్ ఫార్మల్ గా పంపించేశారు. ఇండియాకి కొంచెం ఎక్సెప్షన్ ఇస్తారేమో. కొంచెం ఏంటంటే సాఫ్ట్ గా ఉన్నారు. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ ట్రేడ్ అనేది చాలా హై లెవెల్లో జరుగుతూ ఉంది కాబట్టి యుఎస్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి. సో దాన్ని ఆయన కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా కంట్రీస్ అందరికీ కూడా మీరు ఇంత పే చేయాలని లెటర్స్ అయితే వెళ్ళిపోయాయి. సో ఆగస్ట్ 1 నుంచి అందరూ కూడా పే చేయాలి టారిఫ్స్ అనేది. సో మన దగ్గర మాత్రం కొంచెం ఇంకా నెగోషియేషన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మనకు కూడా ఒక డెడ్ లైన్ అనేది పెట్టేశారు. సో ఈ డెడ్ లైన్ లోపు వరకు ఏదైనా జరగకపోతే మనం కూడా 20-25% టారిఫ్స్ కట్టాలి. సో ఇలా టారిఫ్స్ గానీ వేస్తే మనం ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేదైతే టెక్స్టైల్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ ఫార్మా అండ్ టెక్స్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్,
కెమికల్స్, తర్వాత మన మినరల్స్, అలానే మనకి కొంచెం మెటల్ ఇలాంటివన్నీ కొంచెం మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండి. అక్కడైతే మనం కొంచెం ప్రొటెక్ట్ చేయాలని గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. మనవి చాలా అగ్రి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి యుఎస్ కి. సో ఇలా ఈ బిజినెసెస్ లో అయితే మాత్రం కొంచెం అన్సర్టనిటీ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఈ సెక్టార్స్ ని ఈ ట్రేడ్ డీల్ వచ్చేంత వరకు కొంచెం మానిటరింగ్ లో పెట్టుకుని కొంచెం అవాయిడ్ చేసి ఆ తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్ డీల్ గురించి అప్పుడు మనం ముందుకు వెళ్తే సరిపోతుందండి. ఎస్పెషల్లీ ఐటీ అయితే నాట్ ఓన్లీ టారిఫ్ అండి, అంటే ఈ టారిఫ్స్ వల్ల మనకే కాదండి యుఎస్ లో కూడా స్లో డౌన్ వాళ్ళకు కూడా ఎకానమీ స్లో డౌన్ జరుగుతుంది. ఇప్పుడు పోవెల్ కూడా నేను రిజగ్నేషన్ చేస్తాను అనే న్యూస్ గానీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫెడ్ రేట్ ఏమో ఇంక్రీజ్, ఈయనేమో డిక్రీజ్ చేయమని, ఎలా అయినా ఫెడ్ రేట్ కట్ చేయమని మనకి ట్రంప్ కొంచెం ప్రెషర్ పెడుతున్నట్టుగా ఉంది పోవెల్ మీద. బట్ ఆయన ఏమో నువ్వు చేస్తున్న ఈ టారిఫ్స్ కి ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేమని ఆయన ఒక వైపు తగ్గించట్లేదు. సో మేబీ ఆయన రెసిగ్నేషన్ గానీ చేసినట్లయితే మార్కెట్స్ కి ఇంకా నెగిటివ్ అండి. అది యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ ఉంటే ఐటీ ఇండస్ట్రీ డల్ అవుతుంది. సో ఐటీ ఇండస్ట్రీ డల్ అయితే మనం ఎక్కువగా ఐటీలో ఇండియా నుంచి బాగా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీలో, సో మనం కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతూ ఉంటాము. సో ఈ ఇండస్ట్రీస్ ని కొంచెం మనము రాడార్ లో పెట్టుకోవాలి, కొంచెం జాగ్రత్తగా కొంచెం దాంట్లో మూమెంట్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఏవైతే ఇప్పుడు మనం మెన్షన్ చేసామో కొంచెం అవాయిడ్ చేయాలి, లేదు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ ఎలాంటి సెక్టార్స్ లో ఇప్పుడు మనం ఉండొచ్చు అంటే ఏవైతే యుఎస్ కి సంబంధం లేకుండా మన ఓన్లీ డొమెస్టిక్ గా ఇండియా కన్సంప్షన్ కి, ఇండియా డిమాండ్ కి సంబంధించిన సెక్టార్స్ లో ఉంటే వాటిల్లో హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అందులో మనకి బాగా మనకి కనిపిస్తుంది డిఫెన్స్ సెక్టార్స్ కనిపిస్తుంది. ఎందుకంటే డ్రోన్ కి సంబంధించిన ఒక 20,000 crores వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మన ఇండియా కనిపిస్తుంది మన బోర్డర్ దగ్గర సర్విలెన్స్ కోసం. సో ఇలాంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హెచ్ఏఎల్ కానీ ఇలాంటి కొన్ని డ్రోన్ కి సంబంధించిన కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐడియా ఫోర్జ్ అండ్ అదానీ డిఫెన్స్ అనే వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే షుగర్ స్టాక్స్, అంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల కొన్ని మనకి పాజిటివ్ గా కూడా ఉంటాయండి. అంటే మిగతా కంట్రీస్ కి కొంచెం ఎక్కువ టారిఫ్స్ వేశారనుకోండి, మనకు అది కొంచెం పాజిటివ్ అవుతుంది. సో ఇలా కొంచెం అలా మనకు కొన్ని అయ్యే సెక్టార్స్ లో మనకి షుగర్ సెక్టార్ అయితే కనిపిస్తుందండి. సో బికాజ్ ఆయన బ్రెజిల్ మీద 50% టారిఫ్స్ వేశారు. సో బ్రెజిల్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ షుగర్. సో ఆ తర్వాత మనమేనండి, మనం కూడా 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. సో దానివల్ల మనకు కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని డ్రోన్ స్టాక్స్, తర్వాత ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మనం ఎక్స్క్లూజివ్లీ ఇండియాకి సంబంధించింది, ఇది యుఎస్ కి ఏమి సంబంధించిన ఈ టారిఫ్స్ కి సంబంధించింది కాదు కాబట్టి. సో ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లైక్ పిఎస్యు స్టాక్స్ కానీ, లేకపోతే పిఎస్యు బ్యాంక్స్ కానీ, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇలాంటి కొన్ని బ్యాంక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఎక్స్పోజర్ లేనివి, యుఎస్ కి ఎక్స్పోజర్ లేని స్టాక్స్ ని, అలాంటి సెక్టార్స్ ని మనం గాని పెట్టుకుంటే సేఫ్ గా వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అలా మనం తీసుకొని ఏమైనా మంచి స్టాక్స్ గానీ, వాల్యూషన్స్ లో గానీ మనం దొరుకుతున్నట్లయితే మంచి వాల్యూ స్టాక్స్ డెఫినెట్లీ పికప్ చేసుకోవచ్చు అండి. ఫర్ మోర్ ఐడియాస్ మన వల్ల కాలేదు అనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్. వీ విల్ గివ్ యూ ద బెస్ట్. మీకు ఏ కస్టమైజ్డ్ గా మీకు ఎలాంటి స్టాక్స్, ఎలాంటి పోర్ట్ఫోలియో అయితే బెటర్ గా ఉంటుందో అది కూడా మనం చేసి ఇవ్వచ్చు. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో, టారిఫ్ యొక్క పరిస్థితుల్లో మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసి, స్టడీ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. సో దీనికి సంబంధించి డొమెస్టిక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అన్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.